నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటు చేసుకున్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు, వివిధ అనుబంధాల అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రజల్ని ఏ విధంగా వాటి అన్నిటిపై సమావేశం ఎవరెవరైతే ప్రభుత్వంలో ఇబ్బందులు పాల్గొన్నారు వాటి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏ విధంగా ఇబ్బందులు పాల్గొన్నారు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మనకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడమే కాకుండా భరోసా కల్పించేది. అందులో భాగంగా ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. వెనక రైతు, పత్తి రైతు, ధాన్యం రైతు వీళ్ళందరూ కూడా అండగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడవు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మరో అధికారులు రైతులు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐ ద్వారా రైతు పంటమే కాక వీటి మార్కెట్లో గిట్టుబాటు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు పడడం ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసి అనే అంశాలు కూడా రైతు సమస్యలపై పోరాటం చేయాలని అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ఇచ్చేదానికి మన ముందుగా మన పార్టీ అదేవిధంగా విద్యార్థులు ఇంకా వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా రావాల్సిన బకాయి హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ చేసుకుని దానివల్ల ప్రాణాలు దాని నుంచి బయటపడడం ఎక్కడెక్కడైతే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండి మనం పోరాటం చేయాలి. ఏ విధంగా అయితే ఆ రోజు అధికారం రావడం కోసం కూటమి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ ఏ విధంగా జరుగుతాము. అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు మేము ముగ్గురు నలుగురికైనా ఇబ్బంది ఇవన్నీ కూడా వాళ్ళు మోసం చేసే విషయం ప్రజలు వాటి వల్ల ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే దానికి పార్టీని చెడిపోయినాక ఏదో విధంగా అభియోగాలు వేయాలి, బిళ్ళలు వేయాలని కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఇక్కడ కోటలు ఉందా లేదా, కోటలు గడిపింది ఎవరన్నా మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించేది. ఆయన చెప్పిన విధంగా కోటలు ఉందా లేదా అనేది ఆయన చెప్పారు. ఆయన ప్రధాన నాయకులు అధికారులు ఆయన నెంబర్ 2 స్థాయిలో 2000 స్థానంలో మా పార్టీ నెంబర్ 2 స్థానంలో ఇప్పుడు లేదు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 1 to 100 ఒకళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ
మీద కేసు పెట్టారు. ఆ విధంగా కేసు పెడుతున్నారు. క్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్లు చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి రొమ్మ చేసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇటువంటి స్కామ్లు మన కోర్టు ద్వారానే చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా నూతనంగా ఏర్పాటు చేసుకున్న కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ శాసనసభ్యులు, వివిధ అనుబంధాల అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏ విధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. అదేవిధంగా ఈ పోటీ రానున్న వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రజల్ని ఏ విధంగా వాటన్నిటిపై సమావేశం ఎవరెవరైతే ప్రభుత్వంలో ఇబ్బందులు పాల్గొన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఏ విధంగా ఇబ్బందులు పాల్గొన్నారు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా మనకి న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడమే కాకుండా భరోసా కల్పించేది. అందులో భాగంగా ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. వెనక రైతు, పత్తి రైతు, ధాన్యం రైతు వీళ్ళందరూ కూడా అండగా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఆ రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడవు, ఏ విధంగా గత ప్రభుత్వంలో మరో అధికారులు రైతులు గిట్టుబాటు రావడం కోసం ఆర్బీఐ ద్వారా రైతు పంటమే కాక వీటి మార్కెట్లో గిట్టుబాటు ప్రభుత్వమే ఆ పంటను కొనుగోలు చేసి రైతు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఏ విధంగా కృషి చేసి అనే అంశాలు కూడా రైతు సమస్యలపై పోరాటం చేయాలని అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు గిట్టుబాటు ఇచ్చేదానికి మన ముందుగా మన పార్టీ అదేవిధంగా విద్యార్థులు ఇంకా వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా రావాల్సిన బకాయి హాస్పిటల్స్ వాళ్ళు ఆరోగ్యశ్రీ చేసుకుని దానివల్ల ప్రాణాలు దాని నుంచి బయటపడడం ఎక్కడెక్కడైతే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్గా మనం పోరాటం చేయాలి. ఏ విధంగా అయితే వారు అధికారం రావడం కోసం కూటమి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలన్నీ ఏ విధంగా జరుగుతాము. అమ్మఒడి లాంటి పథకం పిల్లకాయలు ఒకరుంటే ఒకరికి కాదు, మేము ముగ్గురు నలుగురికైనా ఇబ్బంది ఇవన్నీ కూడా వాళ్ళు మోసం చేసే విషయం ప్రజలు వాటి వల్ల ఇప్పుడు ఇబ్బందులు ప్రజలకు అండగా నిలబడే దానికి పార్టీని చెల్లిపోయినాక ఏదో విధంగా అభియోగాలు వేయాలి, బిళ్ళలు వేయాలని కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఇక్కడ కోటలు ఉందా లేదా, కోటలు నడిపిందామని తెలియదు. మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించేది. ఆయన చెప్పిన విధంగా కోటలు ఉందా లేదా అనేది ఆయన చెప్పారు. ఆయన ప్రధానంగా ఇక్కడ అధికారులు ఆయన
నెంబర్ 2 స్థాయిలో మీరు 2000 స్థానంలో ఆల్రెడీ మా పార్టీ నెంబర్ 2 స్థానంలో ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 1 to 100 మాట్లాడుతున్నాం. ఒకళ్ళు ఇక్కడే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ కేసు పెట్టారు, ఆ విధంగా కేసు పడుతున్నారు, క్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు, టికెట్ క్యాప్ని చేస్తున్నారు, ఆ విధంగా కొంతమందిని భయపెట్టి రొమ్మ తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఎటువంటి స్కామ్లు అది కోర్టు ద్వారానే చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే.